హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి మీకోసం ఈరోజు. ఈ కార్తీక మాసంలో త్రయోదశి రోజు నందికి అభిషేకం చేస్తారు కదండి. సో కొమ్మాద్దిలో ఉన్న అష్టలక్ష్మి సమేత వైశాఖేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈ త్రయోదశి నాడు నందికి అభిషేకం చేశారండి. మేము కూడా ఈ నంది అభిషేకం చూడడంలోని వాటిలో పాలు పంచుకోవడంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. నందికి అభిషేకం చేయించుకుంటే మనలో ఉన్న దోషాలన్నీ పోతాయండి. చాలా పవర్ఫుల్ అండి నంది. సో మేము కూడా ఈ అభిషేకంలో అటెండ్ అయ్యామండి. నందికి అభిషేకంతో పాటు యాజ్ ఇట్ ఈజ్గా ఆ సేమ్ సైమల్టేనియస్గా మన శివునికి కూడా అభిషేకం చేస్తారనమాట. ఈ అష్టలక్ష్మి సమేత టెంపుల్లో కూడా అలానే చేశారండి. ఈ త్రయోదశే కాదు, ప్రతి అమావాస్యకి ముందు వస్తున్న త్రయోదశి నాడు కూడా నందికి అభిషేకం అయితే చేస్తారు. ఈ నంది అభిషేకం చేయించుకోవడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుందండి. సో మీకు కూడా మీ ఏరియాలో కూడా శివాలయంలో నందికి అభిషేకం చేస్తే మీరు కంపల్సరీగా అటెండ్ అవ్వండి. సో ఈ ఆలయంలో కూడా ఇలాగే చేశారు. మేము భక్తులు తెచ్చిన పంచామృతాలన్నీ కలెక్ట్ చేసి వాటితోనే ఈ అభిషేకాలన్నీ చేశారండి. అభిషేకం చేయించక ముందు నందికి స్నానం కూడా చేయించారనమాట. టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్క భక్తుల చేత కూడా నందికి ఆయిల్ రాయించి స్నానం చేసినట్టు, కుంకుడుకాయ రసంతో ఒళ్ళంతా పామినట్టు అందరితోనేనండి. అరౌండ్ 200-300 మెంబర్స్ ఉంటారు. అందరితో కూడా అభిషేకం చేయించి స్నానం అయితే చేయించారండి. మేము ఇవన్నిటి చూడడంలోని ఇవన్నిటిలో పాలు పంచుకోవడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. చూసారా పంతులు గారు ఎంతసేపు జరిగిందంటే చూస్తేనే కన్నుల పండుగ ఉందండి. కన్నులకి చాలా ఇంపుగా ఉంది. అసలు ఆ టెంపుల్ వదిలి రావాలనిపించలేదండి. ఈ వైశాఖేశ్వర ఆలయం అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. టెంపుల్ చాలా సైలెంట్గా, అస్సలు టెంపుల్ నుంచి రాబుద్ది అవ్వదండి, అంత బాగుంటుంది. మీ కార్తీక మాసం అంతా కూడా ఇదే టెంపుల్కి వెళ్ళామండి. చూస్తున్నారు కదా, ఇలాగా పసుపుతోని కుంకుమ విభూది అన్నిటితో కూడా అభిషేకం చేశారండి పంతులు గారు. చేసిన తర్వాత నందికి అలంకరణ చేశారండి, శివుడికి కూడా అలంకరణ చేశారండి. చేసిన తర్వాత ప్రసాదాలు సమర్పించారు. నందికి శనగలు అంటే చాలా ఇష్టం కదా, భక్తులందరూ కూడా కొమ్ము శనగలు రాత్రి నానబెట్టి టవల్లో కట్టి తీసుకొచ్చి నందికి అక్కడ కట్టారండి. కట్టారు, అవి ప్రసాదంగా సమర్పించారు. అది అయిన తర్వాత అరౌండ్ 10-15 చూసారా, అది అయిపోయిన తర్వాత నందికి ఎంత బాగా అభిషేకం డెకరేషన్ చేశారో, అలంకరణ చేశారు. సేమ్గా శివునికి కూడా అలంకరణ చేశారండి. చూపిస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ప్రసాదాలేనండి. ఈ ప్రసాదాలన్నీ కూడా దేవుడికి సమర్పించిన తర్వాత భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఎంత తింటే అంతవరకు అందరికీ సర్వ్ చేశారండి. మేము కూడా ఈ ప్రసాదాలు తిని భగవంతుని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చామండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. హ్యాపీ అంటే మరి హ్యాపీ కాదు, మాకు అంతా మంచి జరుగుతుందని అందరూ అనుకుంటామండి. మనకు మంచి జరగాలని అనుకుంటాం అనమాట. సో మీరు కూడా ఎక్కడైనా నందికి అభిషేకం ఒకవేళ జరిగినట్టు మీకు తెలిస్తే కంపల్సరీగా చేయించుకోండి ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.